Last class we're discussing about something serializability డిస్కస్ చేసాము. నెక్స్ట్ అలానే రికవరబిలిటీ షెడ్యూలింగ్ చెప్పుకున్నాము. రికవరబిలిటీ షెడ్యూలింగ్ చెప్పుకున్నాము. ఫెయిల్యూర్ క్లాసిఫికేషన్స్ అనేది ఇప్పుడు డిస్కస్ చేయాలమ్మా. ఫెయిల్యూర్ క్లాసిఫికేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రికవరబిలిటీ షెడ్యూలింగ్ కూడా మనం చెప్పుకున్నానన్న. రికవరబిలిటీ లాస్ట్ క్లాస్ అయిపోయింది మనకి. ఓకే, సీరియలైజబిలిటీ చెప్పుకున్నాం, కంకరెన్సీ కంట్రోల్ ఏంటో చెప్పుకున్నాం, యాసిడ్ ప్రాపర్టీస్ చెప్పాము, టెస్టింగ్ సీరియలైజబిలిటీ కూడా టెస్టింగ్ ఎలా జరుగుతుందని చెప్పుకున్నాము. ఓకే, బేస్డ్ అపాన్ ట్రాన్సాక్షన్స్ వీఆర్ పెర్ఫార్మింగ్ డిఫరెంట్ టైప్స్ అమ్మ ఇక్కడ మనం చెప్పుకునేది. ఫెయిల్యూర్ క్లాసిఫికేషన్స్ చెప్పుకుని నెక్స్ట్ మనం బి ప్లస్ ట్రీస్ ఇండెక్సింగ్ అవి చేసుకోవాలమ్మా. మీకు బి ప్లస్ ట్రీస్ ఇన్సర్షన్ డిలీషన్ కంటే ముందు ఇండెక్సింగ్ చెప్తానమ్మా. ఇండెక్సింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి సిలబస్ స్క్రీన్ మీద షేర్ చేసాను చూడండి ఒకసారి. ఓకే, ఫెయిల్యూర్ క్లాసిఫికేషన్స్ లో చిన్న టాపిక్ ఏమో అది చెప్పుకుందాము. నెక్స్ట్ది అటామిసిటీ రికవరీ అల్గారిథమ్స్ అంటే ఇవేనా మనకి రికవరబిలిటీ చెప్పుకున్నది. రికవరీ అల్గారిథమ్స్ అక్కడ కాన్సెప్ట్ లో డీటెయిల్గా చెప్పుకున్నాం కాబట్టి ఇవి కూడా టాపిక్స్ కవర్ అయిపోతాయమ్మా. ఓకేనా, నెక్స్ట్ బి ప్లస్ ట్రీస్ లో సెర్చ్, ఇన్సర్ట్, డిలీట్ అల్గారిథమ్స్ డిస్కస్ చేయాలి. బి ప్లస్ ట్రీస్ కంటే ముందు ఫైల్ ఆర్గనైజేషన్ ఇండెక్సింగ్ అంటే ఏంటనేది డిస్కస్ చేస్తే ఇక్కడ ఇండెక్సింగ్ ఎలా ఉంటుందని మనకు తెలుస్తుందమ్మా. ఓకే, ఇండెక్సింగ్ లో కూడా మళ్ళీ మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ప్రైమరీ ఇండెక్సింగ్, సెకండరీ ఇండెక్సింగ్, క్లస్టర్ ఇండెక్సింగ్ అంటే ఏంటో చెప్పుకోవాలి. ఇండెక్స్ డేటా స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చెప్పుకోవాలమ్మా. హ్యాష్ బేస్డ్ ఇండెక్సింగ్ చెప్పుకుంటాం. ట్రీ బేస్డ్ ఇండెక్సింగ్ చెప్పేటప్పుడు ఇక్కడ బి ప్లస్ ట్రీస్ నే మనం కన్సిడర్ చేసి బి ప్లస్ ట్రీస్ లో సెర్చ్, ఇన్సర్షన్, డిలీషన్ అల్గారిథమ్స్ ని డిస్కస్ చేస్తాం అమ్మా. ఓకేనా, జస్ట్ ఎ మినిట్ చూడండి ఒకసారి. అది ఇక మనం డిస్కస్ చేస్తుంది. రైట్, ఇప్పుడు మనం ఫెయిల్యూర్ క్లాసిఫికేషన్ ఒకసారి డిస్కస్ చేసి దాని తర్వాత 74 మెంబర్స్ ఉన్నారమ్మా, ఇంకా వస్తారని చూస్తున్నాను నేను. ఫెయిల్యూర్ క్లాసిఫికేషన్ డిస్కస్ చేసిన తర్వాత ఇండెక్సింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అమ్మా. ఓకేనా, ఎస్, దిస్ ఈస్ ద ఫెయిల్యూర్ క్లాసిఫికేషన్. ఫెయిల్యూర్ అంటే మనకి ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసామంటే, అంటే డేటాబేస్ సర్వర్ని బేస్ చేసుకుని ఏదైనా ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసామంటే, ఓకేనా, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవడానికి డిఫరెంట్ ఎలా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయనేది మనకు ఆల్రెడీ తెలుసమ్మా. ఓకేనా, దాంట్లో ఆ ఫెయిల్యూర్ని ఎలా క్లాసిఫై చేస్తాం అనేది ఒక కాన్సెప్ట్ అమ్మా, సింపుల్ కాన్సెప్టే. ఇది డిస్కస్ చేసి ఇండెక్సింగ్ ఇంట్రడక్షన్ వరకు స్టార్ట్ చేసి మధ్యాహ్నం ఇండెక్సింగ్ అనేది క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అమ్మా. ఓకే, టు ఫైండ్ దట్ వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్ హ్యాస్ అకర్డ్, we generalize a failure into 3 categories. ఓకేనా, క్లాసిఫై చేస్తాము. ఆ ఫెయిల్యూర్ ని 3 కేటగిరీస్ క్లాసిఫై చేస్తున్నాము. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వచ్చు అంటే ట్రాన్సాక్షన్ మనం క్వరీని బేస్ చేసుకుని కండిషన్ సర్టెన్ లెవెల్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ సర్టెన్ లెవెల్ తర్వాత మనకి కండిషన్ ఫెయిల్ అయితే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోతుందమ్మా. వేరే క్లాస్ పెట్టుకుని క్లాస్ కండిషన్ రాసిన, లేకపోతే ట్రిగ్గర్స్ ని క్రియేట్ చేసి కండిషన్స్ రాసి, ఓకేనా, ట్రిగ్గర్స్ ని క్రియేట్ చేసినప్పుడు కానీ వ్యూస్ ని క్రియేట్ చేసినప్పుడు కానీ మనకి ట్రిగ్గర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ కంపైలేషన్ ఎర్రర్ అని ఎర్రర్ వస్తుందమ్మా. అది మీకు చూపించలేదు అసలు నేను. అన్ని మనం ఫెయిల్యూర్ ట్రిగ్గర్ ని కూడా డిస్కస్ చేస్తే బాగుండేదేమో, కానీ మనకి సక్సెస్ఫుల్ గానే అన్ని ట్రిగ్గర్స్ ని క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూసాము. ఓకేనా, అలా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, సిస్టమ్ క్రాష్ అవ్వచ్చు. ఓకే, సిస్టమ్ క్రాష్ అనేది మనకు తెలుసమ్మా. ఎలా మనకి ఎస్క్యూఎల్ సర్వర్ ఇక్కడ ఎస్క్యూఎల్ ప్లస్ ఓపెన్ చేసాం అనుకోండి ఫర్ సపోజ్, ఒక్కోసారి డేటాబేస్ సర్వర్ నాట్ కనెక్టెడ్ అని చెప్పి మెసేజ్ వచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం అమ్మా. సర్వర్ని క్లోజ్ చేసి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అవుతున్నాం. అలా సిస్టమ్ క్రాష్ అవ్వచ్చు. లేకపోతే ఇంకా ఇంకా సీరియస్ ఏంటంటే డిస్క్ ఫెయిల్యూర్ అవ్వచ్చు అమ్మా. మనకి ఏదైతే సెకండరీ మెమరీ లొకేషన్ అంటే పర్మనెంట్ స్టోరేజ్ డివైస్ ఏదైతే ఉందో ఆ పర్మనెంట్ స్టోరేజ్ డివైస్ లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి అమ్మా, అంటే హార్డ్ డిస్క్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఫర్ సపోజ్, ఆ టైంలో మనకి అది కూడా ఒక కేటగిరీ ఫెయిల్యూర్స్ లో.
దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ కేటగిరీస్ ఇన్ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్. ట్రాన్సాక్షన్స్ లో మనకి సిస్టమ్ ఫెయిల్యూర్ ఒకటమ్మా, ఫెయిల్యూర్ క్లాసిఫికేషన్స్. ఓకే రైట్, చూడండి ఒకసారి. ఇంకా నెక్స్ట్ ది ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అంటే ఇది లాజికల్ ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్. దీస్ ఆర్ ద 2 టైప్స్. మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం లాజికల్ ఎర్రర్, సింటాక్స్ వేర్ క్లాస్ ఎలా ఉంటుంది, అలా కండిషన్స్ ఏమైనా ఫెయిల్ అవ్వచ్చు అని, ఎర్రర్ కండిషన్ ఎక్కడ వస్తుంది, అవునా? ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు చెప్పాను అదే ఫెయిల్యూర్ ట్రాన్సాక్షన్ అంటే. చూడండి ఒకసారి చెప్తుంది దాన్ని. ద ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అకర్స్ వెన్ ఇట్ ఫెయిల్స్ టు ఎగ్జిక్యూట్ ఆర్ when it reaches a point from where it cannot go any further. ఓకేనా? ఇనీషియల్ గా మనకి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వచ్చు. సర్టెన్ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఏదైనా కండిషన్ బేస్ చేసుకున్న కండిషన్ మనకి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్తున్నాం. అప్పుడు ఆ కండిషన్ నెక్స్ట్ నుంచి మనకి ట్రాన్సాక్షన్ జరగకోకుండా ఛాన్సెస్ ఉంటాయి, జరగకపోవచ్చు అంటాం. ఓకేనా? నెక్స్ట్ మినిట్ అమ్మ, ఒక్క నిమిషం. రైట్, చూడండి ఒకసారి ఇక్కడ. if a few transactions are processing and is hurt, then this is called as a transaction failure. Okay, few transactions are processed అంటే certain transactions fail అయ్యి మనం మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ మనం డేటాబేస్ మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. ఫ్యూ ట్రాన్సాక్షన్స్ అట్ అవ్వచ్చు, మనకి ప్రాబ్లం రావచ్చు. ఓకేనా? అలా ప్రాబ్లం వచ్చి మనకి టోటల్ గా ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయిపోతుంది. అంటే టోటల్ గా డిబిఎంఎస్ నుంచి డేటా రిట్రీవింగ్ కానీ డేటా మ్యానిపులేషన్స్ కానీ జరిగేటప్పుడు మధ్యలో సిస్టమ్ అలా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్ ఎర్రర్ మెసేజ్ వస్తాయి అన్నమాట. ఓకే, దాన్నే మనం ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అంటాం. అదే దాంట్లో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవడానికి 2 రీజన్స్ చెప్తున్నాము. లాజికల్ ఎర్రర్స్ అంటున్నాము, అలానే సింటాక్స్ ఎర్రర్స్ అంటున్నాము. లాజికల్ ఎర్రర్స్ అంటే చూడండి ఒకసారి, కోడ్ ఎర్రర్ అంటున్నాము. అంటే మనం ఏదైతే క్వరీని ఫ్రేమ్ చేస్తున్నామో ఆ క్వరీలో ఎర్రర్ ఉందనుకోండి. ఇఫ్ ఎ ట్రాన్సాక్షన్ కెనాట్ కంప్లీట్ డ్యూ టు సమ్ కోడ్ ఎర్రర్ ఆర్ ఎన్ ఇంటర్నల్ ఎర్రర్ కండిషన్. ఓకేనా? కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి. ఓకేనా? స్టూడెంట్ ఐడి అని ఉందనుకో, ఫర్ సపోజ్ స్టూడెంట్ ఐడి 100 ఉందనుకోండి, మనం స్టూడెంట్ ఐడిని 101 ఇచ్చాం అనుకున్నాం. ఓకేనా? కొరీ ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ ఎర్రర్ మెసేజ్ వస్తుంది మనకు, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినట్టు అన్నమాట. స్టూడెంట్ 100 మెంబర్స్ ఉన్నారు మన క్లాస్ లో, ఇప్పుడు 135 మెంబర్స్ ఉన్నారు ఫర్ సపోజ్. నేను 140 అని నెంబర్ ఇచ్చాను, రిజిస్టర్ నెంబర్ 140 అని రిజిస్టర్ నెంబర్ ఇస్తే ఏమవుతుంది మనకి, ఆటోమేటిక్ గా అక్కడ ఏదైతే వేరే క్లాస్ కండిషన్ రాసామో ఆ కండిషన్ బేస్ చేసుకుని ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతామా. కొరీ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుందమ్మా, కండిషన్ దగ్గర వరకు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ కండిషన్ దగ్గర ఫెయిల్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ లాజికల్ ఎర్రర్. ఇట్ ఈస్ దెన్ ద లాజికల్ ఎర్రర్ అకర్స్ అంటున్నాము. సింటాక్స్ ఎర్రర్ అంటున్నాం. సింటాక్స్ ఎర్రర్ అంటే మనం చాలా సార్లు ఫేస్ చేస్తాం. మనం ఇది ఎస్క్యూఎల్ ప్లస్ లో మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒక్కోసారి ఫ్రమ్ ప్లేస్ లో ఎఫ్ఆర్ఓఎం ప్లేస్ లో ఎఫ్ఓఆర్ఎం అని పడుతుంది. ఓకేనా? అలా చిన్న చిన్న మిస్టేక్స్. ఓకే, ఇట్ అకర్స్ వే ద డిబిఎంఎస్ ఇట్ సెల్ఫ్ టెర్మినేట్స్ అండ్ యాక్టివ్ ట్రాన్సాక్షన్ బికాస్ ద డేటాబేస్ సిస్టమ్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, ఎగ్జిక్యూట్ ఇట్ అంటే మనకి ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ సపోజ్ సెమికోలన్ టైం చేయకపోవడం, లేకపోతే స్ట్రింగ్ డేటాకి మనం సింగిల్ కోట్స్ లో వాల్యూస్ పాస్ చేయకపోవడం, ఇలాంటి మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి. ఆ మిస్టేక్స్ సింటాక్స్ ఎర్రర్ అంటాం. సిస్టమ్ అబార్ట్స్ an active transaction in case of deadlock or resource unavailability. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కూడా మళ్ళా సింటాక్స్ ఎర్రర్స్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా, డెడ్లాక్ అక్కడ అంటున్నాం. సేమ్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ సేమ్ రిసోర్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి అనుకోండి, సేమ్ రిసోర్స్ ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను, సేమ్ టేబుల్ మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి అనుకోండి. ఆటోమేటిక్ గా 2 యూజర్స్ సేమ్ డేటా టేబుల్ యూజ్ చేస్తున్నారంటే అక్కడ వాళ్ళు చేసే ఆపరేషన్స్ వలన ఎవరికి డేటా ప్రాపర్ గా ట్రాన్స్ఫర్ చేయలేక మనకి డెడ్లాక్ సిచ్యువేషన్ అక్కడ అవుతుందంటాం. ఓకే, నెక్స్ట్ ఏదైనా రికార్డు కోసం సెర్చ్ చేసినప్పుడు ఒక టేబుల్లో ఆ రికార్డ్ అనేది ఆల్రెడీ మనకి అసలు ఎగ్జిస్టింగ్ లేదనుకోండి డేటాబేస్ టేబుల్, అప్పుడు కూడా మనకి సింటాక్స్ ఎర్రర్స్ అనేది డిస్ప్లే అవుతాయని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ క్రాష్ అంటున్నాం. సిస్టమ్ క్రాష్ అంటే చూడండి ఒకసారి సింపుల్ గానే, సిస్టమ్ క్రాష్ అయిపోతుంది అంటే పవర్ ఆఫ్ అవటము. ఓకేనా?
లేకపోతే ఓఎస్ ప్రాబ్లం వచ్చి ఏదైనా ప్రాబ్లం రావటము ఇలాంటి జరిగినాయి అనుకోండి, అప్పుడు మనకి సిస్టమ్ క్రాష్ అంటాం. సిస్టమ్ ఫెయిల్యూర్ కెన్ అకర్స్ డ్యూ టు పవర్ ఫెయిల్యూర్ ఆర్ అదర్ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఫెయిల్యూర్. ఓకేనా, సాఫ్ట్వేర్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే సిస్టంలో మనకి హార్డ్వేర్ ఫెయిల్యూర్స్ ఏమైనా జరగవచ్చు. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం సిస్టమ్ క్రాష్ కింద కన్సిడర్ చేస్తాం. ఆపరేటింగ్ సిస్టమ్ ఎర్రర్స్, fail stop assumption, the system crash, non volatile storage is assumed not to be corrupted. ఓకే, సిస్టమ్ క్రాష్ వలన మనకి ట్రాన్సాక్షన్స్ ద్వారా బఫర్లో స్టోర్ అయిన డేటా మాత్రమే కరప్ట్ అవుతుంది, కానీ ఫిజికల్ లొకేషన్ అంటే సెకండరీ లొకేషన్ డేటా అనేది మనకి ఏమీ కరప్ట్ అవ్వదు అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది డిస్క్ ఫెయిల్యూర్ అన్నాం. డిస్క్ ఫెయిల్యూర్ అంటే హార్డ్ డిస్క్ ఇట్ ఈస్. ఇట్ అకర్స్ వేర్ హార్డ్ డిస్క్ డ్రైవ్స్ ఆర్ స్టోరేజ్ డివైజెస్ యూజ్డ్ టు ఫెయిల్ ఫ్రీక్వెంట్లీ. ఓకేనా, హార్డ్ డిస్క్ ఫెయిల్ అయిపోయింది అనుకున్నాం, ఓఎస్ బాగుంటుంది, సిస్టమ్ బాగుంటుంది, అంతా బాగుంటుంది, కానీ హార్డ్ డిస్క్ ఫెయిల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి హార్డ్ డిస్క్ ఫెయిల్ అయితే దాంట్లో డేటా మొత్తం హార్డ్ డిస్క్ ఫెయిల్ అయిన డేటాను రికవర్ చేసుకోవచ్చు అమ్మా. ఓకేనా, ఆ పర్టికులర్ టైంలో ఆ ట్రాన్సాక్షన్స్ మాత్రం మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరగదని చెప్తున్నాం. ఇట్ వాజ్ ఏ కామన్ ప్రాబ్లమ్ ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ ద టెక్నాలజీ ఎవల్యూషన్. హార్డ్ డిస్క్ ఫెయిల్ అవడం అనేది డిబిఎంఎస్ టెక్నాలజీని స్టార్ట్ చేసిన టైంలో ఫ్రీక్వెంట్గా వచ్చే ప్రాబ్లం చెప్తాము. ఓకే, డిస్క్ ఫెయిల్యూర్స్ అకర్స్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ బ్యాడ్ సెక్టార్స్. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ బ్యాడ్ సెక్టార్స్ అంటే హార్డ్ డిస్క్లో మనకి ఓఎస్ చెప్తారమ్మా, మ్యాగ్నెటిక్ డిస్క్స్, తర్వాత యూఎస్బి పోర్ట్స్, ఆ డిస్క్స్ చెప్పేటప్పుడు మ్యాగ్నెటిక్ టేప్స్ అని కూడా ఉంటాయమ్మా. వాటిల్లో సర్క్యులర్ ఫార్మాట్లో ఓఎస్లో చెప్పేటప్పుడు సర్క్యులర్ ఫార్మాట్లో డేటా స్టోర్ అవుతూ ఉంటుందమ్మా. ఈ డేటా స్టోర్ చేసేటప్పుడు మధ్యలో ఏదన్నా వైరస్ లాంటిది డిస్క్ లో స్టోర్ అవుతుంది అనుకోండి, ఇది ఒరిజినల్ డేటా ఫైల్ తో పాటు ఆటోమేటిక్గా అప్పుడు మనకి సిస్టమ్ క్రాష్ అవుతుందమ్మా, హార్డ్ డిస్క్ క్రాష్ అవ్వదు. ఓకే, బ్యాడ్ సెక్టర్స్ అంటున్నామా, డిస్క్ హార్డ్ క్రాష్. ఓకే, డిస్క్ హెడ్ క్రాష్ అంటున్నాం, హార్డ్ క్రాష్, డిస్క్ హెడ్ క్రాష్ అండ్ అన్రీచబిలిటీ టు ద డిస్క్ ఆర్ ఎనీ అదర్ ఫెయిల్యూర్స్. అన్రీచబిలిటీ టు డిస్క్ అంటే డిస్క్ కి మదర్ బోర్డుకి కేబుల్తో కనెక్ట్ చేస్తాం మనం. ఓకేనా, ఆ కేబుల్ దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఓఎస్ ఏం చేస్తుంది, డిస్క్ రీచ్ అవ్వలేకపోతాం. అలా డిస్క్ రీచ్ అవ్వలేకపోయినా మనకి ప్రాబ్లం అక్కడ అవుతుందమ్మా, డిస్క్ ఫెయిల్యూర్ అనే మెసేజ్ వస్తుంటుంది. కానీ మన వైర్ మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేసాం అనుకోండి ప్రాపర్గా, ఆటోమేటిక్గా డిస్క్ అనేది యాక్టివ్లోకి వస్తుంది. అలా క్రాష్ వచ్చినప్పుడు కూడా మనం డేటాబేస్ టేబుల్స్ మీద డేటాబేస్ మీద ఆపరేషన్స్ ట్రాన్సాక్షన్ అని ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఫెయిల్యూర్ క్లాసిఫికేషన్స్ పార్ట్ అంటున్నాం, విచ్ డిస్ట్రాయ్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ డిస్క్ స్టోరేజ్. ఓకే, ఆ డిస్క్ అనేది మనకి ఇంప్రాపర్ కనెక్షన్ అయితే కనుక టోటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే సర్టన్ కేసు వరకు కూడా మనం అది ఆ డిస్క్ ఎప్పుడైతే ఫెయిల్యూర్ వచ్చిందో ఇన్ బిట్వీన్ ద ట్రాన్సాక్షన్ జరుగుతున్న టైంలో డిస్క్ ఫెయిల్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మనకి డేటా అనేది ప్రాపర్గా స్టోర్ అవ్వకుండా డిస్క్ ఫెయిల్యూర్ అనేది అక్కడ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం. ఓకేనా, దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ క్లాసిఫికేషన్. ఓకే, ఫెయిల్యూర్ క్లాసిఫికేషన్ అనేది సింపుల్గా రాయొచ్చమ్మా, ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేకపోతే సిస్టమ్ క్రాష్ అవ్వచ్చు, హార్డ్ డిస్క్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, డిస్క్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఈ 3 పాయింట్స్ మనం రాయగలమా. ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అంటే లాజికల్ ఎర్రర్ అవ్వచ్చు, అది సింటాక్స్ ఎర్రర్ అవ్వచ్చు. సిస్టమ్ క్రాష్ అంటే పవర్ ఆఫ్ అయిపోవటం, లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ ఎర్రర్ అవటం. ఓకేనా, అనేది ప్రాబ్లమ్స్ అంటాం. డిస్క్ ఫెయిల్యూర్ అంటేనేమో బ్యాడ్ సెక్టర్స్ ఏమన్నా అంటే మ్యాగ్నెటిక్ టేప్స్, హార్డ్ డిస్క్ టేప్స్ లో మనకి డేటా స్టోర్ అయ్యే టైంలో ఏవైనా మెసేజ్ మనకి ప్రాబ్లం రావచ్చు. ఎవరో హ్యాండ్ రేస్ చేశారు, అక్కడ ఏంటో ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలమ్మా. 91 అంట. ఓకే, మేడం లీవ్ చేయలేదమ్మా, మీటింగ్ క్లోజ్ చేయలేదా? ఎవరిది పిఎస్ ప్రాబ్లీ స్టాటిక్స్ మేడమా? 91 నిహారికనా? ఓకే అమ్మా, క్లాస్ స్టార్టింగ్ లో మీరు అడిగినప్పుడు పెట్టాను సార్. మీరు అవునా, ఇప్పుడు హ్యాండ్ రైజ్ అయినట్టుంటే ఏంటో అది ఇప్పుడు వచ్చిందమ్మా. నెట్వర్క్ ఏదో ఇష్యూ ఉంటుంది నా దగ్గర కూడా. ఓకే నాన్న, ఓకే, మన క్లాస్ ఇప్పుడు వినిపిస్తుందా, మీకు క్లియర్ గానే ఉందా? ఓకే, టేక్ కేర్ నాన్న, చూడండి ఒకసారి అలా అయితే. ఇది ఫెయిల్యూర్ క్లాసిఫికేషన్స్ లో 3 పార్ట్స్ అమ్మా. ఫెయిల్యూర్ క్లాసిఫికేషన్స్
మాక్సిమం 4 మార్క్స్‌కి 7 మార్క్స్‌కి అడగరమ్మా. 2 మార్క్స్‌లో అడిగే ఛాన్స్ ఉంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్ క్లాసిఫికేషన్స్ అంటే ఈ 3 నేమ్స్ రాసినా మనకి 70% మార్క్స్ వచ్చేస్తాయి. ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, సిస్టమ్ క్రాష్ అవ్వచ్చు, లేకపోతే హార్డ్ డిస్క్ ఫెయిల్ అవ్వచ్చు. ఈ మూడే ప్రాబ్లమ్స్ అమ్మ క్లాసిఫికేషన్స్‌లో. ఓకేనా? అక్కడితో మనకది క్లాసిఫికేషన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ రికవరీ అల్గారిథమ్స్, రికవరబిలిటీలో మనం డిస్కస్ చేసాము. రికవరీ అల్గారిథమ్స్ అనేది మనకి ఏం అవసరం లేదు. ఇక్కడ అటామిసిటీ అనేది కూడా మనకి యాసిడ్ ప్రాపర్టీస్ దగ్గర చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇండెక్సింగ్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. దీంట్లో B+Ts మీద గ్యారంటీ క్వశ్చన్ ఉంటదమ్మా. ఈచ్ పేపర్‌లో 4 సెట్స్ మీరు అటెంప్ట్ చేస్తే 4 సెట్స్‌లో మినిమమ్ 2, 3 సెట్స్‌లో పేపర్‌లో క్వశ్చన్ గ్యారంటీ ఉంటదమ్మా. ఇండెక్సింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు 15 ఇట్లా చూడండమ్మా ఒకసారి. ఈ పార్ట్ నుంచి 7 మార్క్స్ వస్తాయి. అలానే ఇండెక్సింగ్ పార్ట్ నుంచి ట్రాన్సాక్షన్ కాన్సెప్ట్ నుంచి 7 మార్క్స్ వస్తాయి. అలానే ఇండెక్సింగ్ నుంచి గ్యారంటీ 7 మార్క్స్ వస్తాయమ్మా. ఓకేనా? ఇవి మీకు DSని బేస్ చేసుకొని ఉంది కాబట్టి ఇవి ట్రాన్సాక్షన్స్ గాని, ఇండెక్సింగ్ గాని మీరు ఆ డయాగ్రామ్స్ ఏసి మినిమమ్ ప్రెజెంట్ చేస్తే గ్యారంటీ పాస్ అవుతారమ్మా. గ్యారంటీ పాస్ అంటే మినిమమ్ మార్క్స్ అట్‌లీస్ట్ మనకి ఆ 14 మార్క్స్‌కి 7-10 మార్క్స్ గ్యారంటీ స్కోర్ చేయగలం. ఓకేనా? కాబట్టి ఈ 15 యూనిట్‌ని కొంచెం కాన్సంట్రేట్ చేసి చదువుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ అవుతుందమ్మా ఇది. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు ఒకసారి చెప్పుకోవాల్సింది ఇక్కడ ఇండెక్సింగ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అసలు. ఫైల్ ఆర్గనైజేషన్ అండ్ ఇండెక్సింగ్ బేస్ చేసుకొని ఇండెక్సింగ్ అంటే ఏంటి? ఆ ఇండెక్సింగ్ ఎలా ఉంటది? దాంట్లో టైప్స్ ఏంటి? ఓకేనా? క్లస్టర్ ఇండెక్స్ అంటే ఏంటి? ప్రైమరీ ఇండెక్స్, సెకండరీ ఇండెక్స్, ఓకే. ఇండెక్స్ డేటా స్ట్రక్చర్ ఎలా ఉంటది? అనేది స్టార్ట్ చేద్దామమ్మా. ఇక్కడ వరకు ఈరోజు మాక్సిమం క్లోజ్ చేసాం మనం. ఓకేనా? అది ఇప్పుడు డిస్కస్ చేద్దాం చూడండమ్మా. ఇండెక్సింగ్, వాట్ ఈజ్ ఇండెక్సింగ్? ఓకే. ఇంట్రడక్షన్ టు ఇండెక్సింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. రైట్. ఉందమ్మా నోట్స్. పాత నోట్స్ మోడిఫై చేయాలి. కొంత చేశాను చాలా వరకు. మీ సీనియర్స్ చెప్పింది ఇది కామన్‌గా ఉండదు. డిఫరెన్స్ ఉంది. ఓకే. చూడండి ఒకసారి. ఇండెక్సింగ్ అంటున్నాం అమ్మా. ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్ తీసుకున్నారనుకో ఫర్ సపోజ్ రఘురామకృష్ణన్ DBMS డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆథర్ రఘురామకృష్ణన్ అంటున్నామమ్మా. ఓకే. రఘురామకృష్ణన్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ఎక్నాలజ్మెంట్ ఉంటది. తర్వాత డిస్క్రిప్షన్ అబౌట్ ఆథర్ ఉంటది. నెక్స్ట్ పేజ్ ఇండెక్స్ అని ఉంటదమ్మా. ఇండెక్సింగ్ ఎందుకు ప్లేస్ చేస్తామమ్మా? ఈ టెక్స్ట్ బుక్ అనేది కూడా మనకు ఒక డేటాబేస్ అమ్మా. దాంట్లో DBMSని బేస్ చేసుకొని డేటా అంతా స్టోర్ చేస్తామని చెప్తున్నాం. అది ఇండెక్సింగ్ ఎందుకు ప్లేస్ చేస్తాం మనం? ఏదైనా టాపిక్‌ని మనం ఐడెంటిఫై చేయాలంటే ఇండెక్స్ బేస్ చేస్తే మనకి డైరెక్ట్‌గా ఈజీగా మనం ఆ పేజ్ నెంబర్‌లోకి వెళ్ళి ఆ పర్టిక్యులర్ టాపిక్‌ని డేటాని మనం రిట్రీవ్ చేసుకుంటూ ఈజీ అవుతదమ్మా. అలానే లాస్ట్ పేజ్‌లోకి వచ్చేప్పటికి సమ్మరీ అని ఉంటుందమ్మా. ఓకే. రిఫరెన్స్ అని ఉంటది. సమ్మరీ అని ఉంటుందమ్మా. రిఫరెన్స్‌లోకి వచ్చేప్పటికి మనం ఒక టాపిక్ నేమ్ ఇండెక్సింగే ఉందనుకో ఫర్ సపోజ్. లాస్ట్ పేజ్‌లోకి పోయి ఇండెక్సింగ్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉంటదమ్మా. ఇండెక్సింగ్ అని చూస్తే అక్కడ పేజ్ నెంబర్ ఉంటదమ్మా. రిఫరెన్స్ కోసం. డైరెక్ట్‌గా ఆ పేజ్ దగ్గర కూడా మనం పాస్ అయిపోవచ్చమ్మా. అంటే ఇండెక్స్‌లో ఫస్ట్ పేజ్‌లో ఇండెక్స్ చూడుకోకుండా మనం ఒక టాపిక్‌ని సెర్చ్ చేయాలంటే ఏ యూనిట్‌లో ఉందో కూడా తెలియకపోతే మనకి చూడండమ్మా ప్లీజ్ లిసన్ కేర్‌ఫుల్లీ. జనరల్లీ సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే మనకి ఇండెక్స్ ఉంటది. మనం ఏ యూనిట్‌లో కావాలనుకుంటే ఆ యూనిట్ చాప్టర్ వైస్‌గా సెర్చ్ చేయాలనుకుంటే చాప్టర్‌ని ఐడెంటిఫై చేసి ఆ చాప్టర్ పేజ్ దగ్గరికెళ్ళి దాంట్లో టాపిక్స్‌ని మనం సెర్చ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా రిఫరెన్స్ అని ఉంటుందమ్మా లాస్ట్ పేజ్‌లో. టెక్స్ట్ బుక్ మొత్తం బ్యాక్ తీసేస్తే మనకి లాస్ట్ 1 ఆర్ 2 పేజెస్‌లో రిఫరెన్స్ అని ఉంటుంది. ఆ రిఫరెన్స్ ఏంటంటే ఇండెక్సింగ్ అనే చాప్టర్‌లో అసలు లేదు మనకి. ఇండెక్సింగ్ అనేది ఒక టాపిక్. అది ఏ చాప్టర్‌లో ఉందో తెలీదు మనకి. ఓకేనా? ఆ రిఫరెన్స్ దగ్గరికి ఇండెక్స్ అనే దాన్ని నేమ్‌ని సెర్చ్ చేస్తే అక్కడ మనకి పేజ్ నంబర్ వైస్‌గా ఉంటుందమ్మా. ఆ ఇండెక్స్ దగ్గరికెళ్ళిపోతే ఆటోమేటిక్‌గా ఒక 2, 3 పేజెస్ ఉన్నాయనుకోండి. ఆ 2, 3 పేజెస్‌లో మనకి చాప్టర్ నేమ్ కూడా ఐడెంటిఫై అవుతది. అలా కూడా మన రిఫరెన్స్‌ని బేస్ చేసుకొని కూడా మనకు డేటాని ఐడెంటిఫై చేస్తున్నాం. టెక్స్ట్ బుక్‌లో డేటా ఎక్కడ ఉందని ఐడెంటిఫై చేస్తున్నాం. అలానే DBMS టేబుల్స్‌లో ఒక ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం డేటాని రిట్రీవ్ చేసుకుంటాం గానీ మోడిఫికేషన్స్ గానీ చేస్తామని చెప్తాము. ఓకేనా? ఇట్ ఈస్ వెరీ మచ్ ఈజీ టు పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ డేటాబేస్ టేబుల్స్ ఆర్ డేటాబేస్. చాలా ఈజీగా మనం డేటాబేస్ మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి ఒకసారి. ఇండెక్సింగ్ ఈజ్ యూజ్డ్ టు ఆప్టిమైజ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద డేటాబేస్ బై మినిమైజింగ్ ద నెంబర్ ఆఫ్ డిస్క్ యాక్సెస్ రిక్వైర్డ్ వెన్ ఎ క్వరీ ఈజ్ ప్రాసెస్డ్. ఓకేనా? మనం డేటాబేస్ మీద ఆపరేషన్స్ ఎప్పుడు చేస్తాం మనం? ఏదైనా క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి డేటాబేస్ టేబుల్ మీద ఆపరేషన్స్ జరుగుతున్నాయని చెప్తున్నాం. ఓకేనా? ఇండెక్సింగ్ ఏం చేస్తున్నాం మనకి మినిమైజ్ ద నెంబర్ ఆఫ్ డిస్క్ యాక్సెస్ రిక్వైర్డ్ వెన్ క్వరీ ఈస్ ప్రాసెస్డ్.
క్వరీని మనం ఎగ్జిక్యూట్ చేసామంటే ఏం చేస్తాం, అది ఫిజికల్ లొకేషన్లో హార్డ్ డిస్క్లో ఉన్న డేటాను తీసుకొచ్చి బఫర్లో స్టోర్ చేసుకుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్నాం, లేకపోతే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అన్నాం. ఆ క్వరీ మనం ఎగ్జిక్యూట్ చేయగానే ఏం చేస్తుంది, హార్డ్ డిస్క్లో ఫిజికల్ లొకేషన్ ఉన్న డేటాను తీసుకొచ్చి లాజికల్ లొకేషన్ అంటే టెంపరీ మెమరీ లొకేషన్లో ప్లేస్ చేసుకుని ర్యామ్లో ప్లేస్ చేసిన తర్వాత దాని మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తుందని చెప్తున్నాం. ఓకే, ఇండెక్సింగ్ బేస్ చేసుకుంటే ఏం చేస్తున్నామంటే మనకి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సర్చెస్ విత్ రెస్పెక్ట్ టు హార్డ్ డిస్క్ అమ్మ. నెంబర్ ఆఫ్ సర్చెస్ విత్ రెస్పెక్ట్ టు హార్డ్ డిస్క్ అంటే ప్రతిసారి హార్డ్ డిస్క్ వెళ్ళటం బఫర్లో తీసి పెట్టుకోవటం అలా చేయకుండా, అలా చేయాలంటే ప్రాసెస్ ఇప్పుడు మనం ఇక్కడ ఇది సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేశాను, నేను దిస్ పీసీ అనేది క్లిక్ చేసాను, లోకల్ డిస్క్ లోకి పాస్ అయ్యాను. డిబిఎంఎస్ అనే ఫాల్ట్ లో యూనిట్ 6 అనేది ఉందంట మనకి. ఓకేనా, ఇదే కాన్సెప్ట్ మీకు ఇంకోసారి చూపిస్తాను చూడండి అమ్మ ఒకసారి. రీసెంట్ ఫైల్స్ ఉంటుందమ్మా ఇక్కడ. ఇదిగోండి అమ్మా, ఇది డెస్క్టాప్. రీసెంట్ ఫైల్స్ అని ఇక్కడ డాక్యుమెంట్స్. ఓకే, రీసెంట్ ఫైల్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుందమ్మా. ఆ ఫోల్డర్ లో మనకి రీసెంట్ గా యూజ్ చేసిన అన్ని కనిపిస్తూ ఉంటాయమ్మా. అది చూద్దాం. అలా మనకి రీసెంట్ ఫోల్డర్స్ అనేది బేస్ చేసుకుని మనం డైరెక్ట్ గా ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు. అలానే ఇండెక్సింగ్ బేస్ చేసుకుని ఆ పాత్ అనేది ముందుగానే బఫర్ లో స్టోర్ చేసుకుని ఈజీగా మనం ట్రాన్సాక్షన్స్ ని పెర్ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నాం అమ్మా. అర్థమైందా? ద ఇండెక్సింగ్ ఈస్ ద టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ అని తెలిసిందమ్మా. వై ఆర్ యూజింగ్ డేటా స్ట్రక్చర్స్ అని తెలుసా మనకి. టు ఆర్గనైజ్ ద డేటా ఇన్ ఎఫిషియెంట్ వే అండ్ ఫాస్ట్ యాక్సెస్. డేటాని స్టోర్ చేయాలన్నా రిట్రీవ్ చేయాలన్నా మనకి కొన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని, అంటే ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ని. అబ్స్ట్రాక్ట్ అంటే దెర్ ఈజ్ నో డెఫినేషన్ ఉండదు, కానీ ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను అనమాట. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని బేస్ చేసుకుని డేటా స్టోర్ చేయటం, దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ చేసే దాంట్లో డేటా స్ట్రక్చర్స్ అంటున్నాం అమ్మా. ఓకే, ఇండెక్స్ ఈజ్ ఏ such type of data structure. It is used to locate and access the data in the database table quickly. ఓకే, ఇండెక్సింగ్ ఎందుకు యూజ్ చేస్తాం, డేటాబేస్ టేబుల్ లో డేటాని యాక్సెస్ చేయడానికి, అలానే స్టోర్ చేయడానికి కానీ యాక్సెస్ చేయడం కానీ యూజ్ చేసేది, ఫాస్ట్గా యూజ్ చేయడానికి ఇండెక్సింగ్ యూజ్ చేస్తాం అని చెప్పింది. ఓకే, ఇండెక్స్ స్ట్రక్చర్ చూడమ్మా. మీకు లింక్ లిస్ట్ తెలిసి ఉంటుంది కదమ్మా. డేటా స్ట్రక్చర్స్ లో లింక్ లిస్ట్ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అమ్మా. లింక్ లిస్ట్ లో దీన్ని డేటా పార్ట్, అడ్రస్ పార్ట్ అంటాం, డేటా రెఫరెన్స్ అంటాం. ఓకేనా, డేటా పార్ట్ అంటే ఒరిజినల్ వాల్యూ దీంట్లో స్టోర్ చేస్తాం అమ్మా. ఓకేనా, అడ్రస్ పార్ట్ అంటేనేమో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేస్తాం అని చెప్తున్నాం. ఓకేనా, ఆ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని బేస్ చేసుకుని మనం నోడ్ ఈ ఇక్కడ ఏదైతే డేటా పార్ట్ ఉన్నదో ఇది ఎలిమెంట్ వాల్యూ అన్నది, దానికి నెక్స్ట్ నోడ్ కి లింక్ కనెక్ట్ చేస్తూ ఉంటాం. అలా నెక్స్ట్ నోడ్ లింక్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఈ ఎలిమెంట్ నుంచి నెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే కావాలో, లీనియర్ డేటా స్ట్రక్చర్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని 2 టైప్స్ అమ్మా. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో ఎరేస్, స్టాక్స్, క్యూస్ చెప్తాం అమ్మా. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో లింక్ లిస్ట్, గ్రాఫ్స్, ట్రీస్ చెప్తాం అమ్మా. ఓకేనా, డేటా స్ట్రక్చర్స్ మీకు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ మీరు దాంట్లో. ఓకే, లింక్ లిస్ట్ అని ఇండెక్సింగ్ అనేది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అమ్మా. ఇక్కడ ఎరైస్ అంటే చూడండి ఒకసారి, మెమరీ లొకేషన్స్ సైడ్ బై సైడ్ డిఫైన్ చేసి ఉంటాయి అన్నమాట. అంటే అడ్రస్ 1 అనుకుంటే నెక్స్ట్ ఎలిమెంట్ అడ్రస్ 2 లో ఉంటుందమ్మా, నెక్స్ట్ ఎలిమెంట్ అడ్రస్ 3 లో ఉంటుంది. అలా లీనియర్ గా డేటా అనేది అరేంజ్ చేసి ఉంటుంది అని చెప్తున్నాను. ఆ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చూడండి, ఇకైనా డేటా హార్డ్ డిస్క్ లో మనకి డేటా ఎలా ఉంటుందంటే, ఎలా స్టోర్ అవుతుందంటే డిఫరెంట్ లొకేషన్ స్టోర్ అవుతుందమ్మా. లీనియర్ గా ఉంటుందమ్మా. అడ్రస్ 1 లో ఫస్ట్ ఎలిమెంట్ స్టోర్ అయితే అడ్రస్ 10 లో సెకండ్ ఎలిమెంట్ స్టోర్ అవుతుందమ్మా. ఓకేనా, అలా లింక్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మన లింక్ లిస్ట్ కాన్సెప్ట్ లో నోడ్, దాని నెక్స్ట్ నోడ్ లో డేటా ఫీల్డ్. ఓకేనా, నెక్స్ట్ లో డేటా రెఫరెన్స్ అంటున్నాం అమ్మా. ఓకేనా, ఈ డేటా రిఫరెన్స్ ఏంటి, ఈ ఫస్ట్ నోడ్ తర్వాత ఏ వాల్యూ ఎక్కడ స్టోర్ అయింది అనేది ఇక్కడ అడ్రస్ పాయింటర్ పెడతాం అమ్మా. ఓకే, అది లింక్ లిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ సర్చ్ కి అంటున్నాము, అలానే డేటా రిఫరెన్స్ అంటున్నాము. డేటా రిఫరెన్స్ ఇన్ ద సెన్స్ దిట్ ఈస్ అడ్రస్ పార్ట్. ఓకేనా, లింక్ లిస్ట్ లో మనం అలానే లింక్ కనెక్ట్ చేస్తూ ఉంటాం అమ్మా. ఓకేనా, దట్స్ వై
మనకి 1, 2, 3, 4 అనే అడ్రస్‌లో సీక్వెన్స్‌గా స్టోర్ అయి ఉండదు కాబట్టి లింక్ లిస్ట్ అనేది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకే. అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మనం. లీనియర్ డేటా స్ట్రక్చర్స్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేది ఇండెక్సింగ్ డీబీఎంఎస్ వైవా పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే మన క్వశ్చన్ అడుగుతారమ్మా కంపల్సరీగా. ఓకే. ఇండెక్సింగ్ ఏ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అంటున్నాం. ఇండెక్సింగ్ ఏ టైప్ ఆఫ్ డేటా, వాట్ ఈస్ టైప్ డేటా స్ట్రక్చర్ అనే క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉందమ్మా. వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్ అంటే ఆన్సర్ చెప్పాలమ్మా. లీనియర్ అంటే ఏంటి, నాన్ లీనియర్ అంటే అడిగిన ఛాన్సెస్ కూడా ఉంటాయమ్మా వైవా పాయింట్ ఆఫ్ వ్యూలో, డీబీఎంఎస్ ఎగ్జామ్ అయినా సరే. ఓకే. ఇండెక్సింగ్ క్వశ్చన్లు అడిగితే ఈ 2 క్వశ్చన్లు అడుగుతారమ్మా గ్యారంటీగా. అందుకని మనం చెప్పాలమ్మా. లీనియర్ అంటే సీక్వెన్షియల్‌గా డేటా స్టోర్ ఉంటది. నాన్ లీనియర్ అంటే సీక్వెన్షియల్‌గా ఉండదు. డిఫరెంట్ లొకేషన్స్‌లో డేటా స్టోర్ అయి ఉంటది. వాటిల్ని అడ్రెస్‌ని బేస్ చేసుకొని లింక్ చేస్తూ ఉంటాము. లింక్ లిస్ట్‌లో మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్‌లో కంపల్సరీగా అడ్రెస్ పార్ట్ ఉంటది. అలానే రిఫరెన్స్ పార్ట్ కూడా ఉంటుంది. రిఫరెన్స్ పార్ట్ అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ ప్లేస్ అని చెప్తామమ్మా. ఓకే. చూడండి ఒకసారి ఇక్కడ. ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు ఈ 2 పాయింట్స్. ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ ద డేటాబేస్ ఈస్ ఏ సెర్చ్ కీ దట్ కంటైన్స్ ఏ కాపీ ఆఫ్ ద ప్రైమరీ కీ ఆర్ క్యాండిడేట్ కీ ఆఫ్ ద టేబుల్. ఓకే. అది డేటా స్ట్రక్చర్స్ బేసిస్ చెప్తున్నాం. ఇక్కడేమో టేబుల్ బేసిస్ చెప్తున్నాం అమ్మా. సెర్చ్ కీ అంటే మనకి టేబుల్‌లో ప్రైమరీ కీ కానీ, క్యాండిడేట్ కీ కానీ డిఫైన్ చేసిన కాలమ్ ఏది ఉందో ఆ కాలమ్‌ని అసైన్ చేస్తామని చెప్తున్నాం అమ్మా. ద వాల్యూ ఆఫ్ ఎ ప్రైమరీ కీ ఆర్ స్టోర్డ్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. ఓకే. ఆర్డర్ అనేది సార్టెడ్ ఆర్డర్‌లో ఉంటాయి మనకి. స్టూడెంట్ నంబర్ ఉందనుకోండి, సార్టెడ్ ఆర్డర్‌లో ఉంటాయి. ఐదర్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఉన్నది. ఓకేనా? మళ్ళా చెప్తాను చూడండి. ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ ద డేటాబేస్ ఈస్ సెర్చ్ కీ దట్ కంటైన్స్ ఏ కాపీ ఆఫ్ ప్రైమరీ కీ ఆర్ క్యాండిడేట్ కీ ఆఫ్ ద టేబుల్. టేబుల్‌లో ప్రైమరీ కీ గాని, ఫారెన్ క్యాండిడేట్ కీని గాని సెర్చ్ కీ పొజిషన్‌లో ఉంటుందమ్మా. ద వాల్యూ ఆఫ్ ద ప్రైమరీ కీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. సార్టెడ్ ఆర్డర్‌లోనే స్టోర్ చేసి ఉంటాం మనం టేబుల్స్‌లో డేటాని. సో దట్ ద కరస్పాండింగ్ డేటా కెన్ బి యాక్సెస్డ్ ఈజీలీ. ప్రైమరీ కీ పాయింట్ పట్టుకున్నామంటే రికార్డ్స్ అన్నిటిని మనం ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చమ్మా. ఎందుకని? ప్రైమరీ కీ అనేది యూనిక్ కీ. వి కెన్ యాక్సెస్ ఎనీ రికార్డ్ బై యూజింగ్ దట్ ప్రైమరీ కీ. ఓకే. రిక్వైర్డ్ డేటాని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చమ్మా. సింగిల్ కాలమ్ బేస్ చేసుకొని మనం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ కాలమ్ ఆఫ్ ద డేటాబేస్ ఈస్ ద డేటా రిఫరెన్స్. రిఫరెన్స్ ఈస్ కాల్డ్ అడ్రస్ ఇట్ ఈస్. రిఫరెన్స్ అంటే అడ్రస్ అంటామమ్మా. ఇట్ కంటైన్స్ ఏ సెట్ ఆఫ్ పాయింటర్స్ హోల్డింగ్ ద అడ్రస్. ఓకే. ఈ పార్ట్‌లో మనకి అడ్రస్సే ఉంటుందమ్మా. పాయింటర్ వేరియబుల్ అంటామమ్మా. పాయింటర్ వేరియబుల్ ఇన్ ద సెన్స్ ఇట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఓకేనా? ఇట్ నాట్ స్టోర్స్ వాల్యూస్. వాల్యూని ఇనిషియలైజ్ చేయలేమమ్మా. జస్ట్ అడ్రస్‌ని ఇనిషియలైజ్ చేయగలం. ఓకే. ఇట్ కంటైన్స్ సెట్ ఆఫ్ పాయింటర్స్ హోల్డింగ్ ద అడ్రస్ ఆఫ్ ద డిస్క్ బ్లాక్. ఓకే. ఈ ప్రైమరీ కీ ఎక్కడైతే డిఫైన్ చేస్తున్నామో, ఆ ప్రైమరీ కీ ఏ డిస్క్ లొకేషన్‌లో ఉందనేది దాని అడ్రస్‌ని స్టోర్ చేస్తామని చెప్తున్నాము. వేర్ ద వాల్యూ ఆఫ్ ద పాయింటర్ కీ వాల్యూ ఆఫ్ ద పర్టిక్యులర్ కీ కెన్ బి ఫౌండ్. ఓకే. ఆ కీ ఎక్కడైతే ఫౌండ్ చేస్తామో ఆ అడ్రస్ అని దీంట్లో స్టోర్ చేస్తామని చెప్తున్నాము. ఓకే. ఇండెక్సింగ్ అనేది చూడండి ఒకసారి మనకి మొత్తం 4 కేటగరీస్ ఉంటాయమ్మా. ఆర్డర్డ్ ఇండెక్సిస్, ప్రైమరీ ఇండెక్సింగ్, క్లస్టర్ ఇండెక్సింగ్ అండ్ సెకండరీ ఇండెక్సింగ్. ఇదిగోండమ్మా. క్లస్టర్ ఇండెక్సింగ్, ప్రైమరీ ఇండెక్సింగ్ అండ్ సెకండరీ ఇండెక్సింగ్. ఓకేనా? ఆర్డర్డ్ ఇండెక్సిస్ అనేది మనకి సిలబస్ లేదు. ఊరికే జస్ట్ చిన్న టాపిక్ ఏమో అది చెప్పుకోవచ్చు నాన్న. ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? ఆ! అవి సిలబస్ టాపిక్స్ మనకి. ప్రైమరీ ఇండెక్సింగ్, క్లస్టర్ ఇండెక్సింగ్ అండ్ సెకండరీ ఇండెక్సింగ్. ఆర్డర్డ్ ఇండెక్సిస్ అంటాం. ఆ ఆర్డర్డ్ ఇండెక్సిస్ అనేది ఏంటిదని ఇప్పుడు చూపిస్తాను నేను ఇక్కడ. ప్రైమరీ ఇండెక్సింగ్‌లో 2 పార్ట్స్ ఉన్నాయమ్మా. డెన్స్ ఇండెక్సింగ్, స్పార్స్ ఇండెక్సింగ్. స్పార్స్ ఇండెక్సింగ్ అంటే మీకు ఇది కూడా డేటా స్ట్రక్చర్స్‌లో కాన్సెప్ట్ అమ్మా. స్పార్స్ మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందమ్మా. ఓకేనా? అర్థమెటిక్ ఆపరేటర్ అర్థమెటిక్ అదే అదేమంటామంటే లీనియర్ ఈక్వేషన్స్, నాన్ లీనియర్ ఈక్వేషన్స్, ఎవల్యూషన్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్ అనే దాంట్లో స్పార్స్ ఇండెక్సింగ్ బేస్ చేసుకొని కూడా మనం డిస్కస్ చేస్తాము. రో మేజర్ ఆర్డర్, కాలమ్ మేజర్ ఆర్డర్ అని టాపిక్స్ ఉంటాయమ్మా. స్పార్స్ ఇండెక్సింగ్ అనేది. స్పార్స్ మ్యాట్రిక్స్ అంటాం. స్పార్స్ మ్యాట్రిక్స్‌లో రో ఇండెక్సింగ్, కాలమ్ ఇండెక్సింగ్‌ని బేస్ చేసుకొని డేటాని యాక్సెస్ చేయొచ్చమ్మా. రో ఇండెక్సింగ్ అంటేనేమో హారిజాంటల్‌గా ఉంటాయమ్మా. టేబుల్ హారిజాంటల్‌గా ఉన్నదాన్ని రో ఇండెక్స్ అంటాం. వర్టికల్‌గా ఉన్నదాన్ని కాలమ్ ఇండెక్సెస్ అంటామమ్మా. మనం జనరల్‌గా ఎలా యాక్సెస్ చేస్తాం ఎలిమెంట్స్‌ని రో ఇండెక్స్, బేస్ చేసుకొని ఎలిమెంట్‌ని యాక్సెస్ చేస్తాం మ్యాట్రిక్స్‌లో. ఫస్ట్ ఎలిమెంట్‌ని 0, 0 ఇండెక్స్ అంటున్నాం. రో, కాలము. అలానే రో 0, కాలమ్ 1 అంటామమ్మా. రో ఇండెక్స్‌ని బేసిస్ చేయొచ్చు. అలానే వర్టికల్‌గా కాలమ్ బేసిస్‌ని కూడా యాక్సెస్ చేయొచ్చమ్మా. అలానే డెన్స్ ఇండెక్సింగ్, స్పార్స్ ఇండెక్సింగ్ అనేది ప్రైమరీ ఇండెక్సింగ్‌లో 2 టైప్స్ అమ్మా. ఓకేనా? ఇవి మనం డిస్కస్ చేస్తున్నాం ఇండెక్సింగ్‌లో. ఓకే. ఆర్డర్డ్ ఇండిసెస్ అనేది సింపుల్ అమ్మా. చూడండి ఒకసారి ఇక్కడ ద ఇండిసెస్ ఆర్ యూజువల్లీ స్టోర్డ్ టు
మేక్ సెర్చింగ్ ఫాస్టర్. ఆర్డర్డ్ ఇండిసెస్ ఎలా యూస్ చేస్తాం అంటే మన సెర్చింగ్ అనేది ఫాస్ట్ అవడానికి ఇండిస్ యూస్ చేస్తాం చెప్తున్నాం అమ్మా. ఓకే, ద ఇండిసెస్ విచ్ ఆర్ సార్టెడ్ ఆర్ నోన్ యాజ్ ఆర్డర్డ్ ఇండిసెస్. ఇండెక్సెస్ అనేది మనకి ఇండెక్స్ ఏది అదే సార్టెడ్ ఆర్డర్లో ఉంటుంది, దాన్ని ఆర్డర్డ్ ఇండిసెస్ అంటున్నాం అమ్మా. ఇండెక్స్ ఫ్రేమ్ చేసిన దాన్ని ఒక ప్రోటోకాల్ అంటే ఒక ఆర్డర్ని బేస్ చేసుకుని ఐదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్ లేదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇలా ఫ్రేమ్ చేసాం అనుకోండి, దాన్ని ఆర్డర్డ్ ఇండిసెస్ అంటున్నాం అమ్మా. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ సపోజ్ వీ హ్యావ్ ఎన్ ఎంప్లాయీ టేబుల్ ఉంది అనుకున్నామా. లెట్ అస్ అస్యూమ్ ఎంప్లాయీ టేబుల్ మనం ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసేప్పుడు ఎంప్లాయీ టేబుల్ని గుర్తెచ్చుకున్నాము. ఓకే, ఎంప్లాయీ టేబుల్ విత్ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ 10 bytes లాంగ్. ప్రతిదీ 10 bytes లాంగ్ ఉందమ్మా. అంటే ఫస్ట్ రికార్డు 0తో స్టార్ట్ అయ్యి 9 వరకు ఉంటుందమ్మా. సెకండ్ రికార్డు సెకండ్ ఎంప్లాయీ 10 నుంచి స్టార్ట్ అయ్యి 19 వరకు ఉంటుంది, 10 bytes అంటే. ఓకే, థర్డ్ది 20 నుంచి స్టార్ట్ అయ్యి 29 వరకు ఉంటుంది. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. సపోజ్ వీ హ్యావ్ ఎంప్లాయీ టేబుల్ విత్ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ 10 bytes లాంగ్. ప్రతి రికార్డు కూడా, ప్రతి ఎంప్లాయీ రికార్డు కూడా అక్షయ్, నిహారిక, సౌమ్య అమ్మ అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇక్కడ క్లియర్ వినాలమ్మా. ఎగ్జాంపుల్స్ చూపించడం కదమ్మా, థియరిటికల్ గానే మాట్లాడుతూ ఉంటాం. అంతా థియరిటికల్ నోట్స్ ఇదంతా మనం చెప్పుకోవాల్సింది. అదే ఫిజికల్ క్లాస్ రూమ్ లో ఉంటే కనుక మనం గ్యారంటీగా బోర్డు మీద రాస్తూ ఉంటే మీకు కొంచెం అర్థమవుతూ ఉండేది. ఎస్ సార్, అక్షయ్ నుంచి వచ్చింది. సౌమ్య నెంబర్ 98, ప్లీజ్ రెస్పాండ్. అంజలి నెంబర్ 15, అర్థమవుతుందా? వే ఆఫ్ టీచింగ్ మార్చాలా? ఇక్కడ థియరిటికల్ నోట్స్ కాబట్టి మీరు చెప్పాలమ్మా నాకు. ప్లీజ్ రెస్పాండ్. అక్షయ్ నుంచి వచ్చింది. పార్టిసిపెంట్స్ 98 ఉందా? 15 అంజలి ఉంది. అంజలి ప్లీజ్ రెస్పాండ్. మైక్ ఆన్ చేసి మాట్లాడాలమ్మా, నువ్వు క్లాస్ వింటున్నావు లేదో. 98 లేదు, వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది. 207, ఎస్ సార్ ఆన్సర్ వచ్చింది. 96 సంయోగ్, వెరీ గుడ్ నాన్న, ఆన్సర్ వచ్చింది. 28 ప్రియాంక ఆన్సర్ వచ్చింది. రైట్ నాన్న. ఒకసారి చూడండి, ఒకసారి ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లో మనకి 1000 రికార్డ్స్, థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ అమ్మా, నాట్ ఓన్లీ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. ప్రతి రికార్డు 10 bytes స్పేస్ ఆక్యుపై చేస్తున్నట్టున్నాం అమ్మా. డిస్క్ లో అనుకోండి, ఫర్ సపోజ్ ఓఎస్ కూడా మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నాను అమ్మా. నేను మీరు ఓఎస్ లో చెప్పుకున్న క్లాస్ కూడా గుర్తు చేస్తున్నాను నేను. డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అని ఉంటాయమ్మా. ఏది డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఓఎస్ లో ఉంటాయమ్మా. ఆ డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ మీరు చూస్తే డిస్క్ లో మ్యాగ్నెట్ టేప్స్, హార్డ్ డిస్క్, యూఎస్బి పోర్ట్స్ అలా ఉంటుందమ్మా. మ్యాగ్నెట్ టేప్స్ లో సీరియల్ గా మనకి నెంబర్ ఆఫ్ బైట్స్ ఆక్యుపై చేస్తూ ఉంటాయమ్మా. ఓకే, అలా 0 byte నుంచి స్టార్ట్ అయ్యి 9th byte వరకు ఫస్ట్ రికార్డు, 10th నుంచి 19 వరకు సెకండ్, 20th నుంచి 29th వరకు థర్డ్, అలా 1000 నుంచి 1009 వరకు 1001 రికార్డు అలా ఉన్నాయి అనుకోండి ఫర్ సపోజ్. ఓకేనా? ఇఫ్ దేర్ ఐడీస్ ఆర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 2 3 4 అనుకోండి ఫర్ సపోజ్, సో ఆన్. ఓకే, అండ్ వీ హ్యావ్ సర్చ్ స్టూడెంట్. ఎంప్లాయీ అనేది ఇక్కడ స్టూడెంట్ రాశాను, చూడండి ఇక్కడ తప్పు రాశాను. ఇది ఎంప్లాయీ అమ్మ, అది కూడా తర్వాత నేను మారుస్తా. ఎంప్లాయీ టేబుల్ అంటున్నాం, అలా స్టూడెంట్ అంటే తప్పు రాశాను అమ్మ. నోట్స్ లో ఇక్కడ కరెక్షన్ చేసుకుందాం. ఓకేనే, యూ హ్యావ్ టు సర్చ్ స్టూడెంట్ ఆర్ ఎంప్లాయీ విత్ ఐడి 543 అంటున్నాం. అంటే 543 ఎంప్లాయీ రికార్డ్ కావాలా మనకి. ఓకే, అంటే మనకి 543 అంటే ఎక్కడి నుంచి 5430 బయట దగ్గర ఉంటుందమ్మా రికార్డ్ అది. అంతే కదా, మనకి దీన్ని 10 bytes అంటున్నాం, దీన్ని 10తో మల్టిప్లై చేస్తే వచ్చేది మనకు ఆ లొకేషన్ ప్లేస్ అమ్మా. ఓకే, ఇలా ఆర్డర్ లో స్టోర్ చేస్తే వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్ గా మనం దాన్ని ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుందమ్మా. 543 అంటే 543 ఎంప్లాయీ కావాలి, 543 ఎంప్లాయీ కావాలి. మనం ఎన్నో బయట నుంచి స్టార్ట్ చేయాలి? ఈచ్ ఎంప్లాయీ ఆక్యుపైస్ 10 bytes. అంటే 543 అంటే మనకి 539 వరకు, 542 వరకు మనకి 542 ఎంప్లాయీ వరకు డేటానే ఉంటుందమ్మా. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి నెక్స్ట్ 543 ఎంప్లాయీ రికార్డ్ వస్తుందమ్మా. ఓకే, చూడండి. ఇన్ ద కేస్ ఆఫ్ ఎ డేటాబేస్ విత్ నో ఇండిసెస్, we have to search the disk block from starting to till the 543 records. అంటే 5430 bytes ని మనం సెర్చ్ చేస్తే 543 అనే ఎంప్లాయీ యొక్క రికార్డు మనకి డిస్ప్లే అవుతుందని చెప్తున్నాం. ఇక్కడ ఎంప్లాయీ పెట్టేస్తానమ్మా. మన స్టూడెంట్ అంటే ఏంటి సార్, స్టూడెంట్ అన్నారు కాసేపు ఏమో ఎంప్లాయీ అంటారు. ఇది ఎడిట్ చేయాల్సిన చూడండి అమ్మా ఒకసారి. ఎంప్లాయీ
ఓకే, ఎంప్లాయ్ ఐడి విత్ 543 అంటున్నాము. అక్షయ్ ప్లీజ్ అర్థమవుతానన్న. అక్షయ్, ప్రియాంక, అంజలి, భాను, శివ, గణేష్, మణికంఠ అర్థమవుతుందన్న. మణికంఠ నెంబర్ 40 మెసేజ్ అయినా పెట్టాలన్న. కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇన్ కేస్ ఆఫ్ డేటాబేస్ నో ఇండిసెస్. ప్రియాంక మెసేజ్ పెట్టింది, అంజలి మెసేజ్ పెట్టింది, భాను మెసేజ్ పెట్టింది. రైట్ నాన్న. చూడమ్మా, we have to search the disk block from starting to till the 543 records. The DBMS will read the records after reading 543 into 10 అంటే 10 bytes ఒక రికార్డ్ కాబట్టి 5430 bytes డేటాను రీడ్ చేసినాక మనకి రిక్వైర్డ్ డేటా అనేది ఐడెంటిఫై అవుతుందమ్మా. దట్ ఈస్ టూ డిఫికల్ట్. టైం కన్స్యూమింగ్ అనేది ఎక్కువైపోతుంది, డేటా రిట్రీవింగ్ టైం ఎక్కువైపోతే ఆటోమేటిక్గా మనకి సిస్టమ్ పెర్ఫార్మెన్స్ డిక్రీజ్ అయిపోతుంది. ఎండ్ యూజర్కి నీరసం వస్తున్నాం ముందు అసలు ఎంతసేపు ఎతికేపటికి. సిస్టమ్ అలా హ్యాంగ్ అయిపోయింది. అది ఆ కేసెస్ ఎప్పుడుంటే మనకి ఏదైనా మూవీ డౌన్లోడ్ పెట్టామనుకో, లేకపోతే రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం JNT వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. పోర్టల్ ఓపెన్ చేస్తే అది ఇలా బఫర్ అలా భూచక్రం తిరుగుతూ ఉంటుందమ్మా స్క్రీన్ మీద. ఎందుకని? నెంబర్ ఆఫ్ యూజర్స్ పెరిగిపోయి ఆటోమేటిక్ ప్రాసెస్ స్లో అయిపోయింది, సర్చింగ్ అనేది కష్టమైపోతుంది అంటున్నాము. మల్టిపుల్ యూజర్స్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉంటారమ్మా డేటాబేస్ సెర్చ్ కోసం. అన్ని ట్రేస్ అవుట్ అవుతూ ఉండాలి, ఐడెంటిఫై చేస్తూ ఉండాలమ్మా. ఓకే, ఇట్ టేక్స్ లాంగ్ టైం. అలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఓవర్కమ్ చేయాలంటున్నాము. ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఇండిసిస్, ఇది ప్రాబ్లమ్ అర్థమైంది కదా. ఇక్కడ 5430 bytes మనం రీడ్ చేస్తే ఆ 431 బయట దగ్గర నుంచి మనకి డేటా అనేది రీడ్ అవుతుంది. అంటే 5430 ఈజ్ ద 543 రికార్డ్ యొక్క స్టార్టింగ్ బైట్ అమ్మా. అక్కడ నుంచి 5439 వరకు అతని ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది అంటున్నాం, ఆ బైట్స్ వరకు. ఓకే, రైట్. ఇన్ కేస్ ఆఫ్ ఇండిసిస్, we will search using indexes and the DBMS will read the records after reading the 542 into 2 bytes. ఓకే, ఈ అడ్రస్ ఏం చేస్తాం మనం, తీసుకెళ్ళి ఒక ఇండెక్స్ ఫ్రేమ్ చేసి దాంట్లో స్టోర్ చేస్తాం అమ్మా. ఎంప్లాయ్ ఐడి 1 2 3 4 అని ఒక ఇండెక్స్ ప్రిపేర్ చేస్తాం అమ్మా. ఓకేనా? ఒక బైట్ అంటే మనకి 8 bits, అదర్వైజ్ ఇక్కడ 2 into 2 అని రాస్తే మనకి రికార్డ్ని సెర్చ్ చేసుకుంటూ పాస్ అయితే. ఓకే, ఇంటీజర్ వేరియబుల్ అయితే మనకి 2 bytes ఏనమ్మా. 2 bytes అంటే మనకి టోటల్గా 1084 bytes లో ఇక్కడేమో 5000 bytes అంటున్నాము, ఇక్కడేమో 1084 bytes లో మనకి డేటా రీడ్ అయిపోతుందమ్మా. ఓకే, ప్రతి ఇంటీజర్ వేరియబుల్ ప్రతి ఎంప్లాయీకి ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకుని దాంట్లో వాల్యూ స్టోర్ చేస్తూ ఉంటాం. ఎంప్లాయీ 1 స్టోర్ చేస్తాం అడ్రస్, 2 3 4 5 అలా మనం ఎంతవరకు చేయాలి, మనం 1 2 3 నుంచి 543 వరకు రీచ్ చేయాలమ్మా. అంటే ఇంటీజర్ వేరియబుల్ కాబట్టి ఇట్ టేక్స్ 2 bytes ఆఫ్ మెమరీ. 2 bytes కాబట్టి మనకు టోటల్గా 1084 bytes లో మనకి 543 అనే ఎంప్లాయ్ ఐడి ఐడెంటిఫై చేస్తాము, ఆ అడ్రస్ లొకేషన్ని ఐడెంటిఫై చేస్తాం. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ప్రైమరీ కీ అని చెప్పి చూడండి, సెర్చ్ కీ అని. ఇక్కడ 1 2 3 4 5 అనేది ప్రైమరీ కీ అట్రిబ్యూట్ని ప్లేస్ చేస్తామమ్మా. దాని కరస్పాండింగ్ అడ్రస్ని ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ. సెర్చ్ కీ ప్లేస్లోనేమో ప్రైమరీ కీ అట్రిబ్యూట్ అంటున్నాము, డేటా రిఫరెన్స్లోనేమో అడ్రస్ అంటున్నాం అమ్మా. ఓకేనా? 0తో స్టార్ట్ అయితే మనం 1తో స్టార్ట్ అయితే 542 వరకు కీస్ని సెర్చ్ చేయాలి. అంటే కీస్ని సెర్చ్ చేయడానికి మనకి ఎంత అవుతుంది, ఈచ్ కీ ఆక్యుపైస్ 2 bytes. టోటల్గా 1084 bytesకి మనకి సెర్చ్ చేసే కీ దొరికిపోయిందమ్మా. ఆ కీ ఏ అడ్రస్లో ఉందనేది అడ్రస్ని ఇక్కడ మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉంటుందమ్మా. ఆ అడ్రస్ లొకేషన్ డైరెక్ట్ పాస్ అయిపోతాం. ఆటోమేటిక్ ఇక్కడ ఎంత తగ్గించండమ్మా, 5000 నుంచి 1000కి వచ్చేసిందమ్మా. ప్లీజ్ అర్థమైందమ్మా, ఈ కాన్సెప్ట్ అర్థమైందో చెప్పాలి. ఆర్డర్డ్ ఇండిసిస్ అర్థమైందో చెప్పాలి నాకు. ప్లీజ్ రెస్పాండ్. ఇక్కడ ఈ 2 పాయింట్స్ అర్థం అవ్వాలమ్మా. ఆర్డర్డ్ ఇండిసిస్ ఎలా ఉందనేది అర్థం అవ్వాలమ్మా. రెస్పాండ్ అవ్వాలన్న. మణికంఠ నాకు మాట్లాడాలమ్మా ఒకసారి నువ్వు. గణేష్, సోమశేఖర్ అని ఉంటాడు ఒకతను. ప్లీజ్ అర్థమైందా? మళ్ళీ చెప్పిన ఈ కాన్సెప్ట్ థియరీ కాబట్టి కొంచెం నిదానంగా చెప్పిన తప్పలేదమ్మా. ఇక 91 నుంచి 85కి వచ్చారు. ఫుల్ టైం ఉన్న వాళ్ళకి అటెండెన్స్ ఇస్తా, తర్వాత మీ ఇష్టం. అమ్మ చెప్పాలి. ప్రియాంక అర్థమైంది నాన్న? ప్రియాంక అర్థమైందా? అర్థమైందమ్మా కాన్సెప్ట్? అర్థమైంది సార్. ఈ 2 పాయింట్స్ అర్థమైంది నాన్న?
ఫస్ట్ దాంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి, సెకండ్ దాంట్లో మనం ఇక్కడ పైన నోడ్ కూడా చూపించాం, అందుకే ఇదిగోండి ఇండెక్స్ నోడ్స్ చూపించాం. ఇదేమో కీ వాల్యూ, అంటే ఎంప్లాయీ నెంబర్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఆ ఎంప్లాయీ నెంబర్ ఏ అడ్రస్ లో స్టార్ట్ అయిందో డేటా రిఫరెన్స్ అనేది అడ్రస్ ని ప్లేస్ చేస్తాం. ఆటోమేటిక్ గా మనం 1 నుంచి స్టార్ట్ అయ్యి 542 వరకు వచ్చే వరకు సరిపోతుందమ్మా ఫస్ట్ సెర్చ్. ఆ సెర్చ్ ఎలిమెంట్, కీ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయిందంటే ఆటోమేటిక్ దాని అడ్రస్ ఫైండ్ అవుట్ అయిపోతుంది మనకి. ఆటోమేటిక్ గా సర్చింగ్ టైమ్ డిక్రీజ్ అవుతుందని చెప్తున్నాం అమ్మా. ఓకేనమ్మా ప్రియాంక? ప్రియాంక, ఓకే సార్. సహస్ర అనే అమ్మాయి కూడా ఉంది, ఒక అమ్మాయి. భాను కదమ్మా. సింధు అర్థమైందమ్మా. సింధు అట్లీస్ట్ మెసేజ్ అని పెట్టాలన్నా, అర్థమైందా? సింధు క్లాస్ లో ఉందో లేదో తెలియదు మనకి. రైట్ నాన్న. ఆర్డర్డ్ ఇండిసెస్ అంటే అర్థమైందమ్మా. ఓకే, నెక్స్ట్. యాక్చువల్గా ఇది సిలబస్ లో లేదమ్మా, కానీ మనకి నాలెడ్జ్ ఓరియంటెడ్ గా ఉండాలి, గుర్తుండాలని చెప్పి నేను చెప్తున్నాను. ఇది మనకి ఇండెక్స్ ఇప్పుడు సిలబస్ లో ఉండదమ్మా. ప్రైమరీ ఇండెక్సింగ్ అంటున్నాం అమ్మా. ప్రైమరీ ఇండెక్సింగ్ అంటే ఓకే, నెంబర్ 49 నుంచి ఎవరో మెసేజ్ వచ్చిందమ్మా. నెంబర్ 49 ఎవరు తెలియదు నాకు. ఓకే రైట్, చూడండి అమ్మా ఒకసారి. ప్రైమరీ ఇండెక్సింగ్ అంటున్నాం అమ్మా. ప్రైమరీ ఇండెక్సింగ్ అనేది ఎప్పుడు కూడా ప్రైమరీకి ఏదైతే టేబుల్లో మనం ప్రైమరీకి డిఫైన్ చేస్తామో, ఏ యాట్రిబ్యూట్కి అయితే ప్రైమరీకి డిఫైన్ చేస్తామో దాని బేస్ చేసుకుని ఇండెక్సింగ్ ఫ్రేమ్ చేస్తామని చెప్తున్నాము. ఓకే, ప్రైమరీ కీ ఇండెక్సింగ్. ఇఫ్ ద ఇండెక్స్ ఇస్ క్రియేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ప్రైమరీ కీ ఆఫ్ ద టేబుల్. ఇక్కడ హైలైట్ చేసి పెట్టాను చూడండి అమ్మా ఆల్రెడీ అసలు. ఓకేనా? ప్రైమరీకి ఏదైతే ఫ్రేమ్ చేసాం మనం టేబుల్లో, ఆ టేబుల్లో ప్రైమరీకి ఫ్రేమ్ చేసిన దాన్ని బేస్ చేసుకుని ఇండెక్స్ని ఫ్రేమ్ చేస్తాం అని చెప్తామమ్మా. అలా ఫ్రేమ్ చేసిన ఇండెక్స్ ని ప్రైమరీ కీ ఇండెక్సింగ్ అంటున్నామమ్మా. ఓకే, దీస్ ప్రైమరీ కీస్ ఆర్ యూనిక్ టు ఈచ్ రికార్డ్ అండ్ కంటైన్ 1:1 రిలేషన్ బిట్వీన్ ద రికార్డ్స్. ఓకే, ప్రైమరీ కీ అనేది టేబుల్లో ప్రైమరీ కీ అట్రిబ్యూట్ ఒకటే ఉంటుంది. ప్రైమరీ కీ అసైన్ చేసిన అట్రిబ్యూట్ లో డేటా మొత్తం కూడా యూనిక్ గా ఉంటుందమ్మా. డూప్లికేట్స్ అనేది ఎక్కడ ఉండదు. అంటే 1 అనేది 2 టైమ్స్, లేకపోతే 10 అనే నెంబర్ 2 టైమ్స్ అలా ఉండదమ్మా. నెక్స్ట్, ఒక టేబుల్ కి ఒక ప్రైమరీ కీ మాత్రమే అసైన్ చేస్తామని చెప్తున్నాను అన్న. ఓకేనా? ఇలా ప్రైమరీ కీని బేస్ చేసుకుని ఇండెక్స్ ఫ్రేమ్ చేస్తే, ఓకే, అంటే ఇక్కడ ఏం చేస్తానన్నా, ఈ నోడ్ లో ఇక్కడ ప్రైమరీ కీ అట్రిబ్యూట్ అవుతుందో దాని వాల్యూస్ అన్నిటి స్టోర్ చేసుకుంటూ పాస్ అవుతాం అమ్మా. ఆర్డర్డ్ ఇండిసెస్ లో చేసినట్టే, కాకపోతే అక్కడ ఆర్డర్డ్ ఇండిసెస్ లో ఆ అట్రిబ్యూట్ ప్రైమరీ కీనా కాదో మనకు తెలియదమ్మా, దాన్ని అసలు మనం కన్సిడర్ చేయాలి. కానీ ప్రైమరీ కీ ఇండెక్సింగ్ మాత్రం ప్రైమరీ కీని బేస్ చేసుకుని మాత్రమే ఇండెక్స్ ఫ్రేమ్ చేస్తామని చెప్తున్నామా. అలా ఫ్రేమ్ చేస్తే దాన్నే ప్రైమరీ కీ ఇండెక్సింగ్ అంటున్నామమ్మా. ఓకే, ప్రైమరీ కీ ఇండెక్సింగ్ లో మనకి 1-to-1 రిలేషన్ ఉంటుందమ్మా. స్టూడెంట్ 1 అనేవాడు ఉంటే వాడి రిలేషన్ ఒకటే ఉంటుందమ్మా, అంతే. ఒక స్టూడెంట్ 1 ఒకడే ఉంటాడు. 10 అంటే 10 ఒకడే ఉంటాడు. ఎంప్లాయీ 100 అంటే 100 ఒకడే ఉంటాడు. ఓకే, నెక్స్ట్. యాజ్ ప్రైమరీ కీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. ఓకే, ప్రైమరీ కీస్ అన్ని కూడా మనకి సార్టెడ్ ఆర్డర్ లో స్టోర్ చేస్తాము. ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద సర్చింగ్ ఆపరేషన్ ఈస్ క్వైట్ ఎఫిషియంట్. ఓకేనా? సర్చింగ్ అనేది చాలా ఎఫిషియెంట్ గా ఉంటుందమ్మా. ప్రైమరీ కీ ఇండెక్స్ బేస్ చేసుకుని మనం సెర్చ్ చేస్తున్నాం అంటే. ఆర్డర్ లో ఉంటే మనకి ఆర్డర్ ఇంటిసెస్ లో కూడా అదే జరిగింది చూడమ్మా. ఆర్డర్ లో ఉంటే మనకి 543 వరకు పాస్ అయిపోయాం మనం. 542 దగ్గర పాస్ అయిపోయి 543 రీచ్ అవ్వగానే దాని అడ్రస్ ఐడెంటిఫై చేసాము, ఫైండ్ అవుట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ ఈ 543 అనే ఎంప్లాయీ ఐడి ప్రైమరీకి అట్రిబ్యూట్ కాని కేసులో ఆర్డర్ ఇండిసెస్ అంటున్నాం. ఒకవేళ ఎంప్లాయీ అనేది ప్రైమరీ కీ అయితే అది ప్రైమరీ కీ ఇండిసెస్ అంటున్నాం. ఆటోమేటిక్ గా సర్చింగ్ అనేది ఈజీ అవుతుందని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఇక్కడ ఆర్డర్ ఇండిసెస్ ఎంతసేపు చెప్పాం కాబట్టి ప్రైమరీ కీ ఇండిసెస్ అర్థమైపోవాలమ్మా ఈజీగా. ద ప్రైమరీ కీ ఇండెక్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. వన్ ఈస్ డెన్స్ ఇండెక్సింగ్, అనదర్ వన్ ఈస్ స్పార్స్ ఇండెక్సింగ్. డెన్స్ ఇండెక్సింగ్ అంటే స్పార్స్ ఇండెక్సింగ్ అనేది చూద్దాం ఇప్పుడు మనం. రైట్, డెన్స్ ఇండెక్సింగ్ చూడమ్మా. The dense index contains an index record for every search key. Okay, dense indexing contains ఇండెక్స్ రికార్డ్ అనేది ఉంటుంది మనకి. ఆ ఇండెక్స్ రికార్డ్ లో సెర్చ్ కి ఉంటున్నామా. సెర్చ్ కి వాల్యూ ఇన్ ద డేటా ఫైల్, ఇట్ మేక్ సర్చింగ్ ఫాస్టర్. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ యూపీ, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నేపాల్, యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఇలా యూపీ అంటే ఉత్తరప్రదేశ్ అమ్మ. ఇక్కడ ఇలా ఇది ప్రైమరీ కీ అట్రిబ్యూట్ అమ్మా. నేను కర్సర్ మూవ్ చేస్తాను చూడండి అమ్మ ఒకసారి. ఇది ఇమేజ్. ఓకే, ఇలా కర్సర్ మూవ్ ప్లేస్ చెప్తున్నాను అమ్మా. ఇది ప్రైమరీ కీ అట్రిబ్యూట్. ఈ ప్రైమరీ కీ అట్రిబ్యూట్ బేస్ చేసుకుని ఇండెక్స్ తయారు చేసాము. ఇండెక్స్ కంటైన్స్ కీ వాల్యూ అండ్ దేర్ అడ్రస్. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ, చూడండి క్లియర్ గా చూడండి. యూపీ, యుఎస్ఏ, నేపాల్, యూకే ఆర్ ద ప్రైమరీ కీ అట్రిబ్యూట్స్. ఓకే, దిస్ ఈస్ ద ఇండెక్స్ నోడ్. ఇట్ ఈస్ ఈ ఇండెక్స్ నోడ్ లో కీ అట్రిబ్యూట్ అంటే కీ రిఫరెన్స్ అంటున్నాం ఇక్కడ. పైన చూడండి ఒకసారి. ఇక్కడ అదే బొమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామ్మా.
సెర్చ్ కీ అంటాం అమ్మా. ఓకేనా? కీ అట్రిబ్యూట్. కీని సెర్చ్ కీ ఏంటిది? మనకి యూపీని సెర్చ్ చేయాలా, యూఎస్ఏని సెర్చ్ చేయాలా, నేపాల్ అనే కంట్రీని సెర్చ్ చేయాలా, లేకపోతే యూకే అనే కంట్రీని సెర్చ్ చేయాలా, యూపీ అనే స్టేట్ సెర్చ్ చేయాలా. దిస్ ఈస్ ద ప్రైమరీ కీ. దిస్ ఈస్ ద టేబుల్ వీ హ్యావ్. దీంట్లో యూపీ, యూఎస్ఏ, నేపాల్, యూకే ఆర్ ద primary key values, primary key attribute values. Based upon this primary key attribute values, we are framing dense indexing అనే టేబుల్ ఫ్రేమ్ చేసాం అన్న. దాన్ని బేస్ చేసుకుని యూపీ అనే అడ్రస్ ని ఇక్కడ స్టోర్ చేసాం. అడ్రస్ డేటా రెఫరెన్స్ అంటున్నాం. రెఫరెన్స్ అన్న అడ్రస్ అన్న బోత్ ఆర్ సేమ్. ప్రోగ్రామేటికల్ గా మనకు తెలుసమ్మా. రెఫరెన్స్ వేరియబుల్ అన్న అడ్రస్ వేరియబుల్ అన్న పాయింటర్ అన్న ఆల్ ఆర్ సేమ్ అమ్మ. దిస్ పాయింట్స్ టు యూపీ, యూఎస్ఏ పాయింట్స్ యూఎస్ఏ, ఇలా పాయింట్స్ చేసి ఈ ఇండెక్స్ ని బేసిస్ డేటా యాక్సెస్ చేస్తాం చెప్తున్నాం అమ్మా. ఓకేనా? దిస్ ఈస్ డెన్స్ ఇండెక్సింగ్. ఓకే. ఇన్ దిస్ ద నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ద ఇండెక్స్ టేబుల్ ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ద మెయిన్ టేబుల్. చూడండి ఒకసారి. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ద మెయిన్ టేబుల్, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ద ఇండెక్స్ టేబుల్ బోత్ ఆర్ సేమ్. ఇక్కడ 4 ఇండెక్స్ టేబుల్ లో 4 కాలమ్స్ 4 రోస్ ఉంటాయి. ఒరిజినల్ టేబుల్ లో కూడా 4 రోసే ఉన్నాయి. చూడండి అమ్మా, అదే చెప్పామ్మా. In this the number of records in index table is also same as the number of records in the main table. Database main table లో కూడా అయ్యే ఉంటాయని చెప్తున్నాం. It needs to more space to store index records. దీంట్లో డ్రాబ్యాక్ అమ్మా. It needs to more space store the index record. Index records ని ఇండెక్స్ టేబుల్ ని ఫ్రేమ్ చేయడానికి మనకు చాలా స్పేస్ అయిపోతుంది. ఓకే. The index records have the search key and pointer to the actual record on the disk. ఇదే మా చెప్పింది ఇప్పుడు. సెర్చ్ కీ ఉంటుంది, అలానే పాయింటర్ ఉంటుంది. ఆ పాయింటర్ ఏంటిది? మనకి అడ్రస్ ఎక్కడ ఉందనేది ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేది అదని చెప్తున్నాము. ఓకేనా? దిస్ ఈస్ ద సెర్చ్ కీ. యూపీ అనే సెర్చ్ కీ, దట్ ఈస్ ద రిఫరెన్స్. ఈ రిఫరెన్స్ అనేది ఆ సెర్చ్ కీ అనేది ఎక్కడ స్టోర్ అయిందో దాని అడ్రస్ ఇక్కడ స్టోర్ ఉంటుంది అనమాట. అదే పాయింటర్ ప్లేస్ చేసాం ఇక్కడ మనం. అర్థమైందమ్మా? ప్లీజ్ రెస్పాండ్. అక్షయ్, మణికంఠ, రాణేంద్ర, ఎల్ఈ శ్రీప్రియ, అర్థమైందమ్మా? శ్రీప్రియ, మైక్ నీది బాగా పనిచేస్తుంది, చెప్పాలమ్మా. అక్షయ్ ఎస్ వచ్చింది. శ్రీప్రియ అర్థమైందన్న? నెంబర్ 1 అమ్మాయి పేరు ఏదో ఉంది, ఎల్ఈనే. ఎల్ఈ నెంబర్ 1 ఎవరమ్మా? అమ్మాయి పేరు ఏంటమ్మా? శ్రీప్రియ, అంజలి, అనుష సార్. అనూష అర్థమైందమ్మా? నెక్స్ట్ చూడమ్మా. స్పార్స్ ఇండెక్సింగ్ అంటున్నామమ్మా. రైట్. స్పార్స్ ఇండెక్సింగ్ అంటే చూడమ్మా, రో మేజర్ ఆర్డర్, కాలమ్ మేజర్ ఆర్డర్ అనేది ఇప్పుడు డిఎస్ చెప్పలేమ్మా. స్పార్స్ మ్యాట్రిక్స్ కాన్సెప్ట్. ఓకే, చూడండి ఒకసారి స్పార్స్ ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ ద డేటా ఫైల్ ఇండెక్స్ రికార్డ్స్ అపియర్ ఓన్లీ ఫర్ ఫ్యూ ఐటమ్స్. ఓకేనా? ఇక్కడ మనకి ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ కనిపిస్తున్నాయి అని చెప్తున్నాం అమ్మా. కానీ ఇక్కడికి వచ్చేప్పటికే ఫ్యూ ఐటమ్స్ మాత్రమే ఇండెక్స్ టేబుల్ ఫ్రేమ్ చేస్తున్నాం అమ్మా. ద డేటా ఫైల్ ఇండెక్స్ రికార్డ్ అపియర్స్ ఓన్లీ ఫర్ ఫ్యూ రికార్డ్స్. ఈచ్ ఐటమ్ పాయింట్స్ టు ద బ్లాక్. అన్నాం. Instead of pointing each record in the main table, the index points to the records in main table in a gap. ఓకే. స్పార్సింగ్ అంటే రో మేజర్ ఆర్డర్, కాలమ్ మేజర్ ఆర్డర్ కాన్సెప్ట్ అనేది పక్కన పెట్టండి అమ్మా. ఇక్కడ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇక్కడ డెన్స్ ఇండెక్సింగ్ లో ఎన్ని రోస్ ఉంటే మెయిన్ టేబుల్లో అన్ని రోస్ కి ఉంటుందమ్మా. ఓకేనా? కానీ ఇక్కడికి వచ్చేప్పుడు స్పార్స్ ఇండెక్సింగ్ వచ్చేప్పటికి సెలెక్టెడ్ కాలమ్స్ కి ఉంటుందమ్మా. ఇప్పుడు ఒకసారి ఒక యూపీ, నేపాల్, యూకే ఉందనుకోండి. యూపీ అనేది ఇక్కడ నెక్స్ట్ టైం ఇంకో చోట ఉందనుకోండి అమ్మా. ప్రైమరీకి అక్కడ నార్మల్ అయితే కనుక. ఓకేనా? అక్కడ యూపీ అనేది సింగిల్ ప్లేస్ లో పాయింట్ చేస్తామమ్మా. సర్టెన్ ప్లేసెస్ ని వదిలేస్తామమ్మా. ఓకేనా? స్పార్స్ ఇండెక్సింగ్ అంటే ఇండెక్స్ రికార్డ్ అపియర్స్ ఓన్లీ ఫ్యూ ఐటమ్స్. ఇండెక్స్ రికార్డ్ కొన్ని ఐటమ్స్ కి మాత్రమే. ఏదైనా కండిషన్ బేసిస్ సెర్చ్ చేస్తున్నాం అనుకోండి అమ్మా. ఆ కండిషన్ ఏదైతే సాటిస్ఫై అవుతుందో అన్ని ఆ డేటా మాత్రం రిట్రీవ్ చేసుకుంటే రిమైనింగ్ డేటాని మనం కన్సిడర్ చేయమమ్మా. ఆ కేసులో చెప్తున్నామమ్మా. ఓకే. Instead of pointing each record in the main table, the index points to the records in the main table in a gap manner. ఓకేనా? ఎలా? కండిషన్ బేస్ చేసుకుని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయీ ఐడి గ్రేటర్ దెన్ 10 అండ్ లెస్ దెన్ 20 అన్నాం అనుకో అమ్మా. మనకి ఎంప్లాయీ టేబుల్స్ లో 1000 రికార్డ్స్ ఉన్నాయి అనుకున్నాం. కండిషన్ ఏం చెప్పాం మనం? 10 నుంచి 20 వరకే రావాలని చెప్తున్నాం అమ్మా. అంటే ఆ 10 నుంచి 20ని బేస్ చేసుకుని మాత్రమే ఇండెక్స్ టేబుల్ ఫ్రేమ్ అవుతుందమ్మా. ఓకే. 10 కంటే ఎక్కువ ఎంప్లాయీ నెంబర్ ఉండాలి, 20 కంటే తక్కువ ఎంప్లాయీ నెంబర్ ఉన్న డేటాను మాత్రం రిట్రీవ్ చేస్తామని చెప్తున్నాం.
అర్థమైందా? అలా చేస్తే ఏమవుతుంది మనకి ఆ 10కి 20గా ఉన్న డేటా మాత్రం డిస్ప్లే అవుతుంది. ఆ రెండింటికి ఆటికి మాత్రమే పాయింటర్ పాయింట్ చేస్తుందమ్మా. రిమైనింగ్ డేటా మొత్తం నెగ్లెక్ట్ చేస్తుంది. ఇలా గ్యాప్స్ వచ్చేస్తాయి మనకి ఇలా. ఓకేనా? దాన్ని స్పార్స్ ఇండెక్సింగ్ అంటున్నామమ్మా. ఓకే, అర్థమైంది స్పార్స్ ఇండెక్సింగ్ కూడా. చెప్పాలి, ఎవరైనా మెసేజ్ పెట్టొచ్చమ్మా. నేను ప్రతిసారి పేర్లు ఏం చెప్తాం. అర్థమైందా? అంజలి నెంబర్ 15 అర్థమైందమ్మా కాన్సెప్ట్ స్పార్స్ ఇండెక్సింగ్ అనేది. ప్లీజ్ రెస్పాండ్. ఎస్ సార్, ఎస్ సార్. ఓకేనమ్మా. ఓకే, ఆఫ్టర్నూన్ మళ్ళీ మన క్లాస్ టైం మనకు యాజ్ యూజువల్గా 3 మన క్లాస్ ఉంటుందమ్మా, 3 to 4. ఓకేనా? ఆ టైంలో క్లస్టర్ ఇండెక్సింగ్ ఇవి కూడా చేసేద్దామా. క్లస్టర్ ఇండెక్సింగ్ నెక్స్ట్ క్లస్టర్ ఇండెక్సింగ్ బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ సెకండరీ ఇండెక్సింగ్, ప్రైమరీ ఇండెక్సింగ్ చెప్పాము. క్లస్టర్ ఇండెక్సింగ్, సెకండరీ ఇండెక్సింగ్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ చూద్దాం ఇండెక్సింగ్ ప్లేస్ లో. ఇది చెప్పుకుంటే ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైపోతుందమ్మా. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిర్భయంగా ఇలా ఈ డయాగ్రామ్స్ వేసి ఈ పాయింట్స్ 4 పాయింట్స్ రాసినా మీకు 100% మార్క్స్ వచ్చేస్తాయమ్మా. డోంట్ వరీ. థియరీ కాబట్టి మనం సబ్జెక్ట్ నేర్చుకోలేకపోయినా అర్థమైన ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ థియరీ పార్ట్ మాత్రం బై హార్ట్ చేసి మనం ప్రజెంట్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పాస్ అవడానికి ఉపయోగించుకోవాలి. ఓకే, ఓకేనమ్మా. హ్యావ్ ఎ నైస్ లంచ్ అమ్మా. మనం 3 o'clock క్లాస్ లో మళ్ళీ కలుద్దాం అమ్మా. టేక్ కేర్ అమ్మా. బాయ్ బాయ్.